ఒక స్టాక్ లక్షల మంది రిటైల్ ఇన్వెస్టర్లని కలలు కనేలా చేసింది. కానీ అదే స్టాక్ అనేక మందికి నిద్రలేని రాత్రులు కూడా ఇచ్చింది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే, పేటీఎం నిజంగానే 2026లో పుంజుకుంటుందా, లేదా ఇది మరోసారి రిటైల్ పెట్టుబడిదారులకు ఒక ఉచ్చుగా మారుతుందా? అది తెలియాలంటే మీరు ఈ వీడియోను చివరి వరకు చూడండి. ముందుగా ఒక చిన్న మాట, మేము SEBI రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కాదు అని మీకు తెలుసు కదా. ఈ వీడియో పూర్తిగా విద్యా ఉద్దేశ్యానికి మాత్రమే. ఇది బై సెల్ సలహా కాదు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు దయచేసి సరైన పరిశోధన చేయండి. పేటీఎం అంటే కేవలం ఒక యాప్ కాదు. పేటీఎం చేసే బిజినెస్ ఏమిటంటే యూపీఐ అండ్ డిజిటల్ పేమెంట్స్, QR కోడ్ బేస్డ్ మర్చెంట్ పేమెంట్స్, లోన్ డిస్ట్రిబ్యూషన్, బ్యాంక్స్ అండ్ NBFCs ద్వారా, ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, టికెటింగ్ అండ్ యూటిలిటీ పేమెంట్స్. దీని అర్థం భారతదేశంలో డిజిటల్ లావాదేవీలు పెరిగితే పేటీఎం వంటి ప్లాట్ఫామ్ల వాడకం కూడా పెరుగుతుంది. కానీ స్టాక్ మార్కెట్లో కథ ఇక్కడితో ముగియదు. చాలా మంది పెట్టుబడిదారులకు పేటీఎం అంటే IPOలో కొనడం, లిస్టింగ్ అయిన తర్వాత షేర్లను హోల్డ్ చేసి ఉంచడం మరియు రికవరీ కోసం ఆశించడం. కానీ వాస్తవం ఏమిటంటే, లిస్టింగ్ అయిన తర్వాత భారీ పతనం, దీర్ఘకాలిక నష్టాలు మరియు పూర్తిగా దెబ్బతిన్న నమ్మకం. కొంతమంది పెట్టుబడిదారులు పేపర్ నష్టాలను చవిచూశారు, మరికొందరు పూర్తిగా సహనం కోల్పోయారు. ఇక్కడే పేటీఎం ఒక భావోద్వేగ స్టాక్గా మారింది. ఇప్పుడు వాస్తవాల గురించి మాట్లాడుకుందాం. ఇటీవల పేటీఎంలో కొన్ని సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. ఆపరేటింగ్ నష్టాలు తగ్గుతున్నాయి. ప్రధాన వ్యాపారంలో కాస్ట్ కంట్రోల్ మెరుగుపడింది. రుణ పంపిణీ నమూనా ఆస్తులపై ఆధారపడకుండా మారింది. క్యాష్ బర్న్ గణనీయంగా తగ్గింది. దీని అర్థం వ్యాపారపరంగా క్రమశిక్షణ పెరుగుతోందని. కానీ ఒక మంచి వ్యాపారం తప్పనిసరిగా మంచి స్టాక్గా మారుతుందా చెప్పండి? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇప్పుడు నష్టాలను స్పష్టంగా చూద్దాం. నియంత్రణపరమైన నష్టాలు, RBI సంఘటనలు ఇంకా మన మదిలో ఉన్నాయి. పోటీ, గూగుల్ పే మరియు ఫోన్ పే చాలా బలంగా ఉన్నాయి. లాభాల స్థిరత్వం, నిలకడ ఇంకా నిరూపితం కావాల్సి ఉంది. విశ్వాసాన్ని తిరిగి నిర్మించడానికి సమయం పడుతుంది. కేవలం ఒక మంచి త్రైమాసికం తర్వాత పేటీఎం మళ్లీ మల్టీబ్యాగర్ కాబోతోంది అని ప్రకటించడం చాలా ప్రమాదకరం. ఇది అధిక రిస్క్ ఉన్న పునరుజ్జీవన కథ. పేటీఎం స్టాక్ ధర సంఖ్యల కంటే భావోద్వేగాల ఆధారంగానే ఎక్కువగా కదులుతుంది. ఏదైనా మంచి వార్త వస్తే ధరలో ఆకస్మిక పెరుగుదల ఉంటుంది. ఏదైనా చెడు వార్త వస్తే ధరలో తీవ్రమైన పతనం ఉంటుంది. అందుకే వ్యాపారులకు ఇది ఉత్సాహాన్ని కలిగిస్తోంది. దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఇది FMCG స్టాక్ కాదు. ఇది ప్రభుత్వ రంగ సంస్థ PSU స్టాక్ కూడా కాదు. ఇది పూర్తిగా సెంటిమెంట్ ఆధారితమైన మరియు పునరుజ్జీవనంపై పెట్టే బెట్. నేను చాలా స్పష్టంగా చెబుతున్నాను, పేటీఎం సంప్రదాయ పెట్టుబడిదారుల కోసం కాదు. స్థిరమైన రాబడిని ఆశించే వారి కోసం కాదు. కానీ అధిక నష్టాలను భరించగల, మార్కెట్ హెచ్చుతగ్గులను తట్టుకోగల మరియు దీర్ఘకాలం పాటు వేచి ఉండే ఓపిక ఉన్నవారికి మాత్రమే పేటీఎం ఒక ఊహాజనిత పెట్టుబడి అవకాశంగా ఉంటుంది. ఇక్కడ ఆశ ముఖ్యం కాదు, క్రమశిక్షణే ముఖ్యం. పేటీఎం స్టాక్లో మీ భవిష్యత్తును నిర్ణయించేది కంపెనీ కాదు, మార్కెట్ కాదు, కేవలం మీ మైండ్ సెట్ మాత్రమే. ఈ వీడియో ఒక సిఫార్సు కాదు. ఇది కేవలం వాస్తవ పరిస్థితిని తెలియజేయడానికి మాత్రమే. This analysis is purely for educational purposes. We are not SEBI registered investment advisors, so this should not be treated as a buy-sell recommendation. We do not intend to defame or target any individual or organization. Please do your own research or consult a certified advisor before investing. మీ ఒపీనియన్ కమెంట్స్ లో చెప్పండి. పేటీఎం కమ్బ్యాక్ స్టోరీ అనుకుంటున్నారా, లేక ఇంకో రీటైల్ ట్రాప్ అనుకుంటున్నారా? ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి రియల్ మార్కెట్ అప్డేట్స్ కోసం ఈ స్టాక్ మార్కెట్ విస్పరర్స్ ని సబ్స్క్రైబ్ చేయండి.